మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన భక్తిరస చిత్రం కన్నప్ప. మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి ప్రముఖులు నటించారు. అయితే ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. ఈ సినిమాపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇటీవల కన్నప్ప సినిమా చూశానని, నిజంగా చాలా బాగుందని అన్నారు. కన్నప్ప సినిమాని అద్భుతంగా తీశారు, కానీ దానికి సరిపడా రెవెన్యూ రావట్లేదు. ఆ సినిమా కెపాసిటీకి, ఆ హీరో పొటెన్షియాలిటీకి తగిన విధంగా ఎంత రావాలో అంత వచ్చింది. కానీ పాన్ ఇండియా పిచ్ లో మనం ఎక్కువ ఖర్చు పెట్టి కలెక్షన్స్ రావట్లేదు అంటున్నారు. పాత కన్నప్పకి కొత్త కన్నప్పకి తేడా ఉంది. చాలా మార్పులు చేశారు. చాలా బాగా తీశారు. విష్ణు చాలా బాగా చేశారు. ప్రభాస్ అద్భుతంగా నటించారు. ప్రభాస్ చాలా మంచి క్యారెక్టర్ ఉంది. ఇందులో అన్ని బాగున్నాయి, కానీ సినిమాకి అంత ఖర్చు పెట్టాలా? అంత బడ్జెట్ అవసరమా? పిండి కొద్ది రొట్టెలాగా మన దగ్గర ఉన్న డబ్బులతో సినిమా తీసినా కూడా ఇంతే డబ్బులు వచ్చేవి. కానీ భారీ హంగులతో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు రాలేదు అంటే కరెక్ట్ కాదు. పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు. బాహుబలి, త్రిపులర్, కల్కి, పుష్ప సినిమాలని దాటాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ దానికి ఒక రకమైన కథ కావాలి. కన్నప్పను భక్తిరస ప్రధానమైన సినిమా. అలాంటి సినిమాలు కేవలం మన లోకల్ ఆడియన్స్ కే కనెక్ట్ అవుతాయి. శివుడి మీద మనకి భక్తి ఉంటుంది. శివుడు భారతదేశం అంతా ఉన్నాడు కాబట్టి మన దేశానికి సరిపడా లెవెల్లో మనం తీసుకోవాలి. భక్తి రసానికి భారీ డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. భక్తిని పెట్టాలి. సినిమాలో ఎంత భక్తి కావాలో అంత భక్తి పెట్టాలి. పాత కన్నప్పతో పోల్చి చూస్తే పాన్ ఇండియా మోజులో భక్తిని పోగొట్టుకున్నారు. భక్తి ఉంటే భక్తి ఎప్పుడూ దెబ్బ కొట్టదు. ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టదు. భక్తిని పండించాలి, సినిమాను పండించడం కాదు. 100% పాన్ ఇండియా సినిమా లెవెల్లో డబ్బులు ఖర్చు పెట్టి లావిష్ గా తీశారు, బాగా తీశారు. కానీ ఏదైతే సినిమాకు అవసరమో ఆ భక్తిని బడ్జెట్ డామినేట్ చేసింది. భక్తే ఉంటే డబ్బులు తక్కువ అయ్యేవి, ఎక్కువ డబ్బులు వచ్చేవి. మనకి ఏం కావాలి? ఇలాంటి కంటెంట్ తీసుకున్నాం, ఆ కంటెంట్ కి ఎంత బడ్జెట్ పెట్టాలి అనేది ఆలోచించుకోవాలి. నేను ఫ్లాప్ సినిమాలు తీశాను. నేనేం పెద్ద పుడింగి ప్రొడ్యూసర్ని కాదు. నాకైతే అంత లేదు. కానీ నాకు అనిపించింది చెప్తున్నా. నేను కరెక్ట్ కాకపోవచ్చు కూడా, కానీ నా ఆలోచన మాత్రం ఇది. ఇలా చేస్తే కాస్త కవర్ అవుతుంది. 100% భక్తి సినిమాలు భక్తితో తీస్తే ఫెయిల్ అవ్వవు. అందులోని ఇప్పుడు కొత్తగా వచ్చిన సనాతన ధర్మం మూడ్లో ఉన్న ప్రజల్లో భక్తి సినిమా తీస్తే ఫ్లాప్ అయ్యే అవకాశం లేదు. కానీ ప్రాపర్ ప్రజెంటేషన్ ఉండాలి. అది వాళ్ళకు కనెక్ట్ అయిందంటే మాత్రం ఎక్కడికో వెళ్తుందో చెప్పలేం. కన్నప్ప కూడా అంత పెద్ద సక్సెస్ అయ్యేది. భక్తి సినిమాని 100 సార్లు చూశారు. జనం పిచ్చెక్కిపోయి చూస్తారు. థియేటర్లో పూనకాలు వస్తాయి. అది భక్తి సినిమా తీసే విధానం. కన్నప్ప తన కన్ను తీసి పెడుతున్నాడంటే థియేటర్లో పూనకాలు రావాలి. నలుగురికి పూనకాలు వస్తే థియేటర్లో గుడి కట్టుండేవారు. ఆ లెవెల్లో సినిమా తీయాలి. నా ఉద్దేశంలో కన్నప్ప సినిమాని ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండు. వాళ్ళెంతసేపు పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించారు తప్ప భక్తి లెవెల్లో తక్కువగా ఆలోచించారు. ఆ విధంగా ఎక్కువ ఆలోచించి ఉంటే ఈ సినిమా 1000 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరమే లేదు. నాకు ఈ సినిమాలో శివుడు పార్వతి అస్సలు నచ్చలేదు. వాళ్ళని చూస్తుంటే ముందు నాకు ఇరిటేషన్ వచ్చింది. మిగతా వాళ్ళందరూ బాగున్నారు, కానీ ఆ శివుడు మాత్రం ఏంటో అసలు ఎక్కడి నుంచో తెచ్చిపెట్టినట్టుంది. సినిమాలో వాళ్ళు బాగాలేరు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి, ఆయన భార్య కూర్చొని కథను నడిపిస్తారు. వాళ్ళు ఏదైనా చెప్తే అది జరుగుతూ ఉంటుంది. కన్నప్పలో శివుడు పార్వతి కూర్చొని ఏది చెప్తే అది జరుగుతుంటుంది. ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. ఈ రోజుల్లో ఇలాంటి నెరేషన్ అవసరమే లేదు. మనకి కన్నప్ప కథ ఆల్రెడీ తెలుసు. ఏం చేయాలో అది సరిగ్గా చేసుంటే బాగుండు. ఏదేమైనా దర్శక నిర్మాతలను అభినందించాలి. విష్ణు విపరీతంగా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే నిజంగా థియేట్రికల్ గా రాలేదు. ఓపెనింగ్ వచ్చి కొంచెం మనశ్శాంతిని కలిగించింది. ఇలా అంతగా ట్రోల్ చేసినా కూడా సినిమాకి బ్యాడ్ రిపోర్ట్ అయితే లేదు అని తమ్మారెడ్డి భరద్వాజ కన్నప్ప సినిమాపై తన అభిప్రాయం అయితే పంచుకున్నారు. ఇప్పుడు ఈ అభిప్రాయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.